गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అణువు కన్నా అణువై అంతట ములుగుచ్చ సంధి లేకుండా వ్యాపకమై ఉన్న ఆ పరిపూర్ణ పరబ్రహ్మకి ముందుగా నమస్కరిస్తున్నా. మనం అలానే కూర్చున్నాం. ఇప్పుడు మన లోపల అది దాని లోపల మనం ఉన్నాము. మళ్ళీ నమస్కరిస్తున్నాం బ్రహ్మచేత. అలాగే నాకు ఆ పరిపూర్ణ పరబ్రహ్మం ఇట్లుంటుంది అనుభవించు దాన్ని అని సాధన సిద్ధాంతాలని నాకు నూరిపోసి నాకు ఆ పరిపూర్ణ ఫలాన్ని నాకు ఇచ్చి తినిపెట్ట అని ఇచ్చి అది నేను తింటూ ఆస్వాదిస్తున్నా. నా గురు కృప చేత నా గురుగారికి కూడా నమస్కరిస్తున్నా. నాకు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ. మా అంటే ఎట్లా దేవకి యశోద, అట్లా దేవకి యశోదలు ఇద్దరు నాకు తల్లులు ఉన్నారు. అయితే దేవకి కన్నది, యశోద పెంచింది. నా గురువు గారు కన్నారు, నా యశోద మాట నన్ను పెంచింది. నిత్యం ఏమంటారు, మా జీవితంలో నిత్యం ఫోన్లు వేసుకున్నా, ఇంట్లో ఉన్నా నాకు జ్ఞానం ప్రసాదించేది మొత్తం నా గురుమాట. ఆమె కటాక్షం చేతనే అక్కడ నుంచి ప్రకాశం ఇక్కడ కలుగుతుంది. అట్లా వారికి కూడా శతకోటి వందనాలు. ఈ వేదికపై ఆసీనులు అయినటువంటి అంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్థితికి వెళ్ళి పరిపూర్ణ స్థితిలో ఉండి హంసలుగా పరమహంసలుగా ఉండి ఇతరులను ఉద్ధరిస్తున్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మకు కూడా నమస్కరిస్తున్నాం. అట్లాగే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతశ్రభ. ఎవరైతే గురువుని చేరాలనుకుని గురువు దగ్గర జ్ఞానం పొందాలి నేను అని జిజ్ఞాసుతో ఉన్నటువంటి ముముక్ష జనులకు కూడా నమస్కరిస్తున్నాం. ఈరోజు వైజ్ఞానిక వేదాంత సభ మన పూజలు జరుపుకుంటూ ఉంటాం. ఇది ఒక కుటుంబం. ఇన్ని పక్షులు, ఏ గూటి చిలుకలు ఏ గూటి పక్షులు ఆ గూటికి వస్తాయి అన్నట్టు ఈ ముముక్ష జనులు ఈ గూటికి వచ్చి ఇక్కడ కిచకిచ రాగాలు చేస్తున్నాయి, వాటి సంభాషణ చేసుకుంటుంది. కాకులు ఎక్కడో కావు అంటున్నాయి, కానీ ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి జ్ఞానాన్ని గురువుల ద్వారా పొందుతున్నాం. అయితే ఇప్పుడు ఈ సమాజం ఎట్లుందంటే శిష్యుడు దొరికితే చాలు కప్ప నోరు తెలుసుకొని ఇట్లా ఉంటుంది. ఎక్కడ ఏ పురుగు వచ్చిందో దాన్ని క్యాచ్ చేద్దాం అనే స్థితిలో ఇప్పుడుంది సమాజం. నేను సమాజం గురించి చెప్తున్నా సుమా. ఎవరు ఏమంటే మనోభావాలను దెబ్బ తీసుకోవద్దు. నేను సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి. అయితే శిష్యులు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా రావాలి అంటే ఆకలి నాకు ఆకలిస్తుంది, నాకు అన్నం పెట్టు, నేను అన్నం లేకపోతే చచ్చిపోతా అనే స్థితిలో ఉన్నటువంటి శిష్యుడు. అరే నాకు జనన మరణ చక్రం వద్దు, ఈ బాధలు వద్దు, నేను చూడాలి భగవంతుడు ఎట్లుంటాడు చూడాలి. గుళ్ళు గోపురాలను చూసి వస్తున్నా, తిరుపతికి వెళ్తున్నాం, ఇట్లా చూస్తున్నాం, ఒక క్షణంలో ఉన్నాడు అని దొబ్బేస్తున్నారు. మరి నువ్వేం చూసినావా అట? దేవుని అలంకరణ చూసినావా? అభయహస్తం వరదహస్తం చూసినావా? తీర్థం తీసుకొని వచ్చినావు కదా, దేవుడు ఎట్లుంటాడు చూడలేం. అట్లాంటి దేవుణ్ణి నాకు చూపియ్యు అంటే ఆ విగ్రహాలలో నిక్షిప్తమైనటువంటి దేవుని నాకు చూపియ్యు, నాకు ఈ బాధల నుంచి విముక్తి పొందియు, నాకు ఈ సంసార బంధం అంటే సంసారం ఏంటంటే పుట్టి చావడం నుండి నాకు విముక్తిని ఇయ్యు. అంత ఆతృతతో, అంత జిజ్ఞాసతో, అంత కోరికతో ఉన్న శిష్యుడికే గురుబోధ చేయాలి. అన్నిలకు చెయ్యొద్దు. ఎందుకంటే అది వీడి భూమిలో విత్తనం వేస్తే మొలకెళ్ళదు. అది మంచిగా దున్ని చదును చేసి చిన్న కడుపులలో ఏరపడేసి రాళ్ళు పడేసి నున్నగా నల్ల ఉన్నటువంటి మంచి భూమిలో విత్తనం వేస్తేనే నీళ్ళు వస్తేనే అది వృక్షమై వటవృక్షమై ఇట్లా ఫలాలను ఇస్తుంది. ఇట్లా గురువులు అందరి శిష్యులను ఉద్ధరించబడతారు. అదే బీడు భూములు వేస్తే అది మొలకెళ్ళదు. వచ్చిన వాళ్ళందరూ రండి ఉపదేశం ఇస్తారు. అది కాదు, ఇప్పుడు అట్లనే అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తా అంటే ఒక పడవ